ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్, ది మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సెకండ్ వన్, సిపియు. దీనినే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని పిలుస్తాము. సిపియు అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎస్ఎంపిఎస్. దీనిని స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అని పిలుస్తాము. ఇది స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై, దీనిని ఎస్ఎంపిఎస్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్యాబినెట్. క్యాబినెట్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. CPU, heat sink and fan. CPU, heat sink and fan అనేది ఈ విధంగా ఉంటుంది. RAM, RAM. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది, ఒక చిన్న చిప్ లాగా. దీనిని SD RAM అని కూడా పిలుస్తాము. ఇవి మీకు 4 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి నేర్చుకుంటాము. హార్డ్ డిస్క్ డ్రైవ్, దీన్నే HDD అని పిలుస్తాము. హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, CD-ROM డ్రైవ్. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే CD కూడా ఎవరు యూజ్ చేయట్లేదు. CD రైటర్ ఇది ఈ విధంగా ఉంటుంది. డిఫరెంట్ స్క్రూస్ అండి మనం సిపియులో యూజ్ చేసేవి ఇవన్నీ కూడా. AGP కార్డ్, దీనినే యాక్సిలరేటెడ్ గ్రాఫిక్ పోర్ట్ అని పిలుస్తాము. ఈ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ సిస్టంలో గేమ్స్ ఇలాంటివి, ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్, మల్టీమీడియా ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఈ కార్డ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం మదర్ బోర్డ్ పైన ఉండే ఒక్కొక్క పార్ట్ని చూస్తాము. ఇది సాకెట్ 478. ఈ సాకెట్లోనే మనం ప్రాసెసర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దీనిని నార్త్ బ్రిడ్జ్ అని పిలుస్తాము. ఇది సౌత్ బ్రిడ్జ్. దీనిని CMOS బ్యాటరీ అని పిలుస్తాము. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి కాంప్లిమెంటరీ మెటాక్సీ సెమీ కండక్టర్. ఇవి ప్రైమరీ, సెకండరీ హార్డ్ డిస్క్ డ్రైవ్ కనెక్టర్స్. దీనిని అవుట్పుట్ పోర్ట్స్ అని పిలుస్తాము. ఇవి ర్యామ్ స్లాట్స్. ఈ ఇమేజ్లో మీకు 4 ర్యామ్ స్లాట్స్ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఓల్డ్ మోడ్లు అనేది మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ బ్లాక్గా కనిపించే స్లాట్స్ వచ్చేసి SD ర్యామ్ స్లాట్స్. బ్లూగా కనిపించే స్లాట్స్ ఏమో DDR ర్యామ్ స్లాట్స్. దీనిని AGP స్లాట్ అని పిలుస్తాము. ఇవి రెండు కూడా PCI స్లాట్స్. దీనిని CNR స్లాట్ అని పిలుస్తాము. ఈ స్లాట్ అనేది చాలా ఓల్డ్ మోడల్, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. దీనిని బయాస్ అని పిలుస్తాము. బయాస్ ఫుల్ ఫామ్ వచ్చేసి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్. దీనిని ATX పవర్ కనెక్టర్ అని పిలుస్తాము. ఇది ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ కనెక్టర్. ఇది CD ఇన్ జాక్.
పూర్తిగా ఇక్కడ మనం నేర్చుకున్న పార్ట్స్ వచ్చేసి సాకెట్ 478, SD RAM slot, DDR RAM slot, AGP slot, IO ports, South bridge, PCI seats, next one BIOS, ప్రైమరీ అండ్ సెకండరీ IDE ఛానల్స్ ఇవి. ఇక్కడ మీకు కనిపించేది CMOS బ్యాటరీ, ఇది వచ్చేసి ATX పవర్ కనెక్టర్, ఇంకా దాని పక్కనే మీకు ఫ్లాపీ డ్రైవ్ కనెక్టర్ కూడా కనిపిస్తుంది. ఇది 478 సాకెట్. దీనిలోనే మనం హీట్ సింక్ అండ్ ఫ్యాన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే లివర్ కనిపిస్తుందో దీన్ని ఓపెన్ చేస్తూ మనం క్లోజ్ చేయొచ్చు. సాకెట్ 478 అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది సాకెట్ నేమ్. ఈ ఇమేజ్ లో మీకు ATX పవర్ కనెక్టర్, ఫ్లాపీ డ్రైవ్ కనెక్టర్, ప్రైమరీ, సెకండరీ ఫ్లాపీ కనెక్టర్స్, CMOS బ్యాటరీ, ఇంకా IO పోర్ట్స్. ఇవే కాకుండా మీకు DDR SDRAM స్లాట్స్, AGP స్లాట్, సౌత్ బ్రిడ్జ్, PCI స్లాట్స్, BIOS. ఇది నార్త్ బ్రిడ్జ్, దాని పక్కనే మీకు ప్రాసెస్ సాకెట్ అనేది కనిపిస్తుంది. ఇది 478, ఇది నార్త్ బ్రిడ్జ్, AGP స్లాట్, ఇది సౌత్ బ్రిడ్జ్, దాని పక్కన మీకు CMOS బ్యాటరీ కనిపిస్తుంది. దాని పక్కన మీకు ప్రైమరీ, సెకండరీ స్లాట్స్ కనిపిస్తాయి. ఇది ATX పవర్ కనెక్టర్, ఇది సౌత్ బ్రిడ్జ్, ఇది CMOS బ్యాటరీ, ఇది ప్రైమరీ స్లాట్, ఇది సెకండరీ స్లాట్, ఇది CMOS జంపర్, సిస్టమ్ ఫ్యాన్ కనెక్టర్, ఇవి IO పోర్ట్స్. ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో గ్రీన్ గా కనిపించేది వచ్చేసి మౌస్ పోర్ట్, ఇది కీబోర్డ్ పోర్ట్. ఇవి రెండు కూడా మీకు పక్క పక్కనే ఉంటాయి. ఇది ఈథర్నెట్ పోర్ట్, వీటిని USB పోర్ట్స్ అని పిలుస్తాము. ఇది సీరియల్ పోర్ట్, parallel port, VGA port, sound ports, game port. ఇవి రెండు ర్యామ్ స్లాట్స్, ఒకటేమో SDRAM స్లాట్, సెకండ్ది DDR RAM స్లాట్.
ఇక్కడ మిడిల్లో మీకు ఒక నోచ్ కనిపిస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనము ఎస్డి ర్యామ్ని ఫైండ్ చేయొచ్చు. అలా కాకుండా నోచెస్ అనేవి మనకి 2 నోచెస్ కనిపిస్తే అది ఎస్డి ర్యామ్ కిందకి వస్తుంది.